హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవిఎస్ కిచెన్ డైరీస్. ఈరోజు మనం తయారు చేయబోతున్న రెసిపీ బెండకాయ పులుసు. బెండకాయతో ఫ్రై, కర్రీ చేసుకొని తిని ఉంటారు. ఇలా పులుసు కూడా అప్పుడప్పుడు చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి, జొన్న రొట్టెలోకి ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా పావు కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి నేను చూపిస్తున్న విధంగా ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. పులుసుకు ఈ సైజులో ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ వేసుకున్న తర్వాత బాగా కలిపి కొద్దిగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మగ్గించి తర్వాత ఇందులో అంటే చిన్న సైజువి 2 టమాటాలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు కాస్త మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఇందులో బెండకాయల్ని బాగా కలుపుకోవాలి. ఇలా బెండకాయలు నూనెలో బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి బెండకాయల్ని బాగా మగ్గించాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ బెండకాయల్ని ఉడికించాలి, లేదంటే అడుగంటుతుంది. అందుకని మూత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బెండకాయల్ని సగం వరకు ఉడికించాలి. ఇలా ఉడికిన బెండకాయల్లోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా జీరా పౌడర్, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ మెంతి పౌడర్ వేసుకోవాలి. ఇందులోకి మెంతి పౌడర్ కంపల్సరీ వేసుకోవాలి. మెంతి పొడి లేకపోతే పోపులో మెంతులనైనా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి మనం పులుపుకి సరిపడా చింతపండు పులుసుని పోసుకోవాలి. మనం ఎంత పులుపు తింటామో దానికి తగ్గట్టు పులుపు చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దీనికి ఒక మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. ఈ బెండకాయ పులుసు ఉడికే వరకు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని ఉండలు లేకుండా బాగా నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇక్కడ నేను శనగపిండి తీసుకున్నాను. కావాలంటే మీరు బియ్యం పిండిని కూడా వాడుకోవచ్చు. ఉండలు లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి బెండకాయ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని బెండకాయ పూర్తిగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా శనగపిండి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. శనగపిండి మిశ్రమాన్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను బెల్లం పొడి వేస్తున్నాను. కావాలంటే మీరు మామూలు బెల్లమైనా వేసుకోవచ్చు. కానీ బెల్లం కంపల్సరీ వేసుకోవాలి. మనం వేసుకున్న పులుపుని బ్యాలెన్స్ చేయాలంటే బెల్లం కంపల్సరీ వేయాలి. అప్పుడే ఈ బెండకాయ పులుసు టేస్ట్ సూపర్గా కుదురుతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేస్తే మన టేస్టీ యమ్మీ బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది. ఇది వేడివేడి అన్నంలోకి, జొన్న రొట్టెలోకి సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.